నెల్లూరు జిల్లా కలువాయిలోని బీవీఎన్ఆర్ జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో రేష్మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ టి రమణయ్య, గైనకాలజిస్ట్ డాక్టర్ రేష్మా హాజరై రోగులకు వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో దాదాపు 300 మందికి పైగా గ్రామస్తులు పాల్గొని రక్తపోటు, షుగర్ తదితర సాధారణ వ్యాధులతో పాటు మహిళలకు సంబంధించిన ప్రత్యేక పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేయడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని గ్రామస్తులు తెలిపారు. దీనికి సుబ్బారావు గారు, మన సుందరయ్య గారు సహకారంతో, తర్వాత మా దగ్గర నాగులు లేదు కాబట్టి మన ఏరియా ప్రజలకి కొంచెం మనం ఉచిత వైద్యం చేయాలని, తర్వాత వాళ్ళ సలహాలు వైద్యంగా ప్రివెంటివ్ మెజర్స్ ఏమేమి జబ్బులు ఎలా వస్తాయి, వాళ్ళకి ఏమి జాగ్రత్తలు తీసుకోవాల్సింది, నేను వైద్యం కన్నా వాళ్ళ ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువ వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి మన ఏరియా ప్రజలకి ఉచితంగా వైద్యం చేయాలి. తర్వాత ఏమైనా సర్జరీస్ ఏమైనా వాళ్ళకి అవసరమా, దానికి ఎలా దానికి ఏమేమి పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ క్యాంప్ పెట్టాము. మా ఉద్దేశం అది ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టాము. ఈ విధంగా ప్రతి మండలంలో మనం కలువై చేయాలిగా పంచుకుంటే కవర్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఫస్ట్ కలువైలోనే స్టార్ట్ చేసాము. స్కూల్లో మన హై స్కూల్లో చేయాలని సుందరయ్య గారు మాట్లాడి అరేంజ్ చేశారు ఇక్కడ. సో వచ్చిన పేషెంట్ చాలామంది చుట్టుపక్కల ప్రాంతాలు కలువైలు పక్కన వచ్చారు. గైనిక్ ప్రాబ్లమ్స్లో మేడం చెప్తారు గైనిక్ గురించి. తర్వాత జనరల్ సర్జరీ కానీ మిగతా ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పుల కేసులు, రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని మేము చూసాము. గురించి వాళ్ళకి కొంచెం రక్త పరీక్షలు బేసిక్ టెస్ట్ చేసాము. తర్వాత ఇంకేమైనా సర్జరీస్ ఏమైనా అవసరం అయితే మేము ఆరోగ్య కింద కార్డు తీసుకొని పెద్ద అక్కడ నెల్లూరు రమ్మని చెప్పాము. కొంచెం ఆరోగ్య కూడా చెప్పి ఆరోగ్య కింద అక్కడ చేపిస్తాము. మిగతా అన్ని మన హాస్పిటల్ కూడా చేస్తామని చెప్పాము. అది మా మోటో ఈరోజు. టోటల్ ఎంతమంది చేస్తుంటారు సార్? ఈరోజు 300 మెంబర్స్ దాకా చూసాం ఉదయం నుంచి. ఎప్పుడు వరకు ఉంటుంది క్యాంప్? మధ్యాహ్నం 2 వరకు, ఉదయం 8 నుంచి స్టార్ట్ చేశాము, 2 వరకు. అన్ని సమస్యలు చూడడానికి వచ్చాను. మెయిన్ సుందరయ్య సారు, సుబ్బారావు సారు వాళ్ళ సహకారంతో క్యాంప్ నిర్వహించబడింది. ఇక్కడ జనరల్గా చూసి కలువాయిలో గైనకాలజిస్ట్ ఎవరు లేరని నాకు తెలిసింది. మెయిన్ కన్సర్న్స్కి సంబంధించి స్త్రీలకి ఏ సమస్య ఉన్నా, చాలా సమస్యలు ఉంటాయి స్త్రీలకి, కాకపోతే అవన్నీ నెగ్లెక్ట్ చేస్తారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, తెల్లవేలు కానీ, ఇట్లాంటివన్నీ ఆగిపోయిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం, ఇట్లాంటి సమస్యలన్నీ నెగ్లెక్ట్ చేస్తారు. ఎవరు ఏముంది వదిలేద్దాము తర్వాత చూపించుకుందాము అన్నట్టు ఉంటారు. సో ఇక్కడ గైనకాలజిస్ట్ ఎవరు లేరని తెలిసి సరే ఒక అవగాహన కలిగించాలి, వీళ్ళకి ఏ సమస్య డాక్టర్ దగ్గర చెప్పాలి, ఇప్పుడు త్వరగా చూపించుకోవాలి అనే దానికి వాళ్ళకి ఒక అవగాహన కోసం ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. సో దీంట్లో ఏ సమస్యలు ఉన్నా మన హాస్పిటల్లో అత్యాధునిక ఎక్విప్మెంట్, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్నీ చేస్తాము. సో ఏదైనా సమస్య సర్జరీ అవసరమైన వాళ్ళు అక్కడ హాస్పిటల్కి రావచ్చు. కొన్ని మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ రెగ్యులర్ పీరియడ్స్ కానీ, తెల్లమైలు ఇట్లాంటి సమస్యలన్నిటికీ ఇక్కడే మందులు ఇస్తున్నాము. చిన్న బ్లడ్ టెస్ట్లు ఏవేవైతే ఇక్కడ చేయగలుగుతామో అన్నీ చేసాము మార్నింగ్ నుంచి. ఇప్పుడు చూసిన పేషెంట్స్లో ఒక పేషెంట్ 40 సంవత్సరాలు, కానీ పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకోలేదు, 2 పిల్లలు ఉన్నారు. ఈరోజు చూస్తే ఆమెకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సో అట్లాంటి వాళ్ళకి తెలియదు, అట్లాగే వదిలేస్తే 5 నెలల దాకా అట్టే కంటిన్యూ అవుతారు. ఈరోజు రావడం వల్ల ఆ విషయం తెలిసింది పేషెంట్కి. సో ఇమీడియట్గా వాళ్ళని రమ్మని చెప్పాను హాస్పిటల్కి. 40 years అంటే ఆ ఏజ్లో కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఆ ఏజ్లో ప్రెగ్నెన్సీ రావడం వల్ల అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ జనరల్గా తెలియదు పేషెంట్స్కి. ఇంకా ఇట్లా ఆగిపోయిన వాళ్ళకి తెల్లమైలు అవ్వడము, అది కూడా క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. కొంతమంది తెల్లమైలు ఊరికే అవ్వదు ఇట్లా ఆగిపోయాక. అట్లా ఎందుకు అవుతున్నాయి అనే దానికి కొన్ని టెస్టులు కూడా చేస్తాం అక్కడ. ప్యాప్స్మియర్ అని స్క్రీనింగ్ టెస్ట్ అని, మన క్యాన్సర్ ముందే రాకుండా మనం తెలుసుకోవచ్చు. అట్లాంటి టెస్టులన్నీ చేస్తాను. సో అట్లాంటి వాళ్ళని కూడా రమ్మని చెప్తాను. మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జిల్లా అభివృద్ధి ప్రదాత, సేవా తత్పరులు, ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ విపిఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్దాయన నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ మీ హార్ట్ కోర్ ఫ్యాన్స్.